Good morning to everyone. We are speaking from the SR Defense Academy under the Sanju Reddy sir. Today we are going to discuss about SSC GD updates. అంటే ముఖ్యంగా మనం ఏంటనంటే కానీ తెలుగులో మాట్లాడుకున్నాం. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా. ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ అప్డేట్స్లో మనకి ఎన్ని 25,487 అనేటివి వేకెన్సీస్ అనేటివి జరగడం చూడడం మనం జరిగింది. ఇందుకు మనకి డేట్ అనేది ఎప్పుడు ఈ యొక్క నెలలో December 1 అనేది 31 వరకు అనేది మనకి అప్లికేషన్ టైం అనేది ఉన్నది అప్లై చేసుకోవడానికి. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అనంటే కానీ 31 December అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ లాస్ట్ టైం వచ్చి ఎప్పుడు అనంటే కానీ ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి January 1 అనేది మనకి లాస్ట్ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటనంటే కానీ 8వ తారీఖు January 8 అనేది మనకి ఏంటనంటే కానీ ఒకవేళ మన యొక్క అప్లికేషన్స్లో ఏంటివన్నా కూడా మిస్టేక్స్ అనేటివి ఉంటే అందులో అనేది మనకి రెక్టిఫై చేసుకోవడానికి మనకి టైం అనేది ఉన్నది. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటనంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందనంటే కానీ ఎస్ఎస్జిడి ఎగ్జామ్ అనేది మనకి 10th క్వాలిఫికేషన్ బేస్ మీద మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ద్వారా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఏంటనంటే కానీ ఇందులో మనకేంటి 4 సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఈ 4 సబ్జెక్ట్స్ అనేటివి మనకి 10th బేస్ మీద అనేది మనకి జరగడం ఎగ్జామ్ అనేది చూస్తుంది. ఆ 4 ఏంటివనంటే కానీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇవన్నీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే కానీ 20 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేటివి 40 అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ పార్ట్ బిలో అయితే కానీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇందుకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 20 అనేటివి ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేటివి 40 అనేటివి చూడడం జరిగింది. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి 20 అనేటివి ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేటివి 40 ఉంటాయి. పార్ట్ డి ఈ పార్ట్ డిలో ఏంటనంటే కానీ ఇంగ్లీషును హిందీ ఈ యొక్క 2 లాంగ్వేజెస్లో మనం ఏ లాంగ్వేజ్ అయితే కానీ క్యాపబుల్లో ఆ లాంగ్వేజ్ అనేది మనం చూస్ చేసుకొని మనకు అనేది ఎగ్జామ్కి అనేది చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటనంటే కానీ ఇందులో మనకి బెనిఫిట్ అనేది మనము ఈ యొక్క 10th క్లాస్ కానీ 9th 8th నెక్స్ట్ ఇంటర్ చదివింటాం కదా. అప్పుడు మనం ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు మనకి సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సి సర్టిఫికేట్ ఉంటే కానీ మనకి 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అనేది మనకి ఎగ్జామిన్లో అనేది యూస్ అవుతుంది. అలాగే బి సర్టిఫికేట్ అయితే కానీ 3%. నెక్స్ట్ వన్ ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ అయితే కానీ 2% అనేది మనకి మార్క్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటనంటే కానీ క్యాస్ట్ను బట్టి మనకేంటి ఈ యొక్క జాబ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి టైప్స్ అనేవి ఉంటాయి కదా, వేకెన్సీస్ అనేవి ఫాలోఅప్ చేస్తాం కదా. ఇందులో మనకి ఏంటనంటే కానీ బిఎస్ఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఈ కానీ, ఎస్ఎస్బి కానీ, ఐటీబీపీ కానీ, ఏఆర్ కానీ ఇవన్నీ కూడా ఏంటనంటే కానీ ఎస్ఎస్సి జీడీ అప్డేట్స్లో ఒక టైప్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఫస్ట్ వన్ బిఎస్ఎఫ్లో మనకి మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ చూస్తే ఫస్ట్ వన్ బిఎస్ఎఫ్లో మనకి ఓబీసీ వాళ్ళకైతే కానీ 130 ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే కానీ 58, ఎస్సీ వాళ్ళకైతే 78, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 53, యూఆర్ వాళ్ళకైతే కానీ 222 అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫీమేల్ అయితే కానీ ఎస్సీ వాళ్ళకి 11 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకు 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, యూఆర్ వాళ్ళకి 49. ఇలా మనకి ఇందులో టైప్స్ అనేటివి ఎస్ఎస్జిడిలో మనం చెప్పుకున్నాం కదా. ఈ టైప్స్లో మనకి మేల్కి ఫీమేల్కి అనేది మనం చూడడం జరిగింది. అలాగే ఇందులో మనకి ఏంటనంటే కానీ నెక్స్ట్ వన్ రన్నింగ్ అనేది ఉంటుంది కదా. మామూలుగా ఇందులో మేల్కి ఫీమేల్కి అయితే కానీ ఏంటి ఫీమేల్కి అయితే కానీ మనకి 800 meters in 5 minutes అనేది మనకి రన్నింగ్ అనేది జరగడం జరిగింది. మేల్కి అయితే కానీ 5 kilometers 24 minutes అనేది మనకి రన్నింగ్ అనడం జరిగింది. సో మనకేంటి సెలెక్షన్ ప్రాసెస్లో అయితే కానీ మనం ఏం తీసుకోవాలని అంటే కానీ ఫస్ట్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ తర్వాత మనకేంటి రన్నింగ్ అనేది ఉంటుంది. ఆ రన్నింగ్లో పాస్ అయిన తర్వాత మనకి ఏంటి థర్డ్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో మనం పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 4th వన్ వచ్చి మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ వచ్చిందని అంటే మనకి జాబ్ వచ్చింది అని, సో వీ కెన్ బి హ్యాపీ. మనం
సో వీ కెన్ బి హ్యాపీ. సో మనకేంటనంటే కానీ ఓవరాల్ ఎస్ఎస్జిడి అప్డేట్స్లో మనం సబ్జెక్ట్స్ అనేటివి 4 ఉంటాయి. ఈ 4ని మనం బీట్ చేస్తే మనం ఈజీగా అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో మనకేంటనంటే కానీ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ అనేది అనంతపూర్లో రచనపల్లిలో లొకేట్ అయ్యింది. ఇందులో మనకి న్యూ అడ్మిషన్స్ కావాలనుకుంటే మీరు మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాకు అడ్మిషన్ అవ్వండి. నెలకి 6,000 మాత్రమే మేము మా యొక్క ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో మేము పేమెంట్ చేసుకుంటాము. హాస్టల్కి మాత్రమే మీరు బిల్ పే చేయాలా. ఈ యొక్క క్లాసెస్ కానీ రన్నింగ్కి కానీ నార్మల్ ఓవరాల్గా ఉంటారు కదా, వాటికి అంతటికీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది ఈ యొక్క ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో చూడడం అనేది మనకి జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ మా దాంట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందుకు కాల్ చేసి మాకు కనుక్కోవండి. నెక్స్ట్ వన్, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ టు ఎవ్రీవన్.